నాకు ధైర్యం ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నా, రేపు బయటకు వస్తుంది వీడియో, కామెంట్ పెట్టరా కింద, పలానా తీసుకుని వచ్చి పెట్టాడా, నేను చూడను. ఏ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు? నేను పోలీస్ పిల్లగా ఉన్నప్పుడు కొంత పరిధికి నేను పర్మిట్ అయ్యాను. నేను ఒక పరిధికి అంటే మా గ్రామ పంచాయతీ, మా గ్రామం, ఆ గ్రామానికి పరిమితం అయినా నేను రాజకీయాలకు వచ్చినాకు సర్పంచ్ అయితే నేను ప్రజలు సేవ చేయగలుగుతాను. నేను అది సర్పంచ్ అయినా, మండలి పెండ్ అయినా, లెక్లీ ఎమ్మెల్యే అయినా. నేను అంటే ఎంత పెద్ద హోదా ఉంటే అంత ఎక్కువ మందికి సేవ చేయొచ్చు మనం. దాన్ని బట్టి నేను ఎక్స్టెండ్ అయిన నా లైఫ్ని. కానీ ఇది ఈ పోస్ట్ వస్తే ఇది చేస్తా అది చేస్తా అని ఎప్పుడు అనుకోలేను. నేను లక్కీలీ వచ్చేసిన, పటాపట్ వచ్చేసిన. జనరల్గా ఏమైతే అంటే రిజర్వేషన్స్ ఉండే అప్పుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 రిజర్వేషన్స్ ఉండే, ఎస్టీకి గాంధారి ఒకటి, ఎస్టీకి సిరికొండ ఒకటి ఉండే. నేను ఒక వ్యక్తిని పెట్టుకుని పోయి తిరిగినా నేను క్యాండిడేట్గా. మధ్యలో హైకోర్టులో ఒకటి తీసేసిండ్రు, సిరికొండ తీసేసిండ్రు. అది టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో. అప్పుడు నేనైనా క్యాండిడేట్, నేను గెలిచినప్పుడు జరిగింది అది. బాజిరెడ్డి గోవర్ధన్ తొందరలోనే కాంగ్రెస్ తీర్థం తీర్చుకుంటున్నాడు, పుచ్చుకుంటున్నాడు, బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు అని చెప్పి ప్రధానంగా వినిపించింది మొన్న. దాని వెనుక కుట్ర ఏంటంటే నేను తెలుసుకున్నా. 10 టీవీ యాజమాన్యం, నేను డైరెక్ట్ చెప్తున్నా, 10 టీవీ యాజమాన్యం నా మీద వేసింది, కొందరి మీద వేసింది, దయాకర్ రావు కూడా వేసింది. అంటే ఇట్లాంటి కొడితే బురద తలితే మేము కడుక్కోవాలన్నట్టు. నేనేమంటున్నా అంటే నా లైఫ్లో నన్ను రాజశేఖర రెడ్డి గారు నాకు 3 సార్లు టికెట్ ఇచ్చిన, 3సారి చనిపోయింది ఆయన. ఆ కుటుంబం కష్టాల పాలైంది. నాకు మోరల్గా ఏంటంటే, నాకు ఆ నాయకుడు నన్ను రాజకీయంగా నాకు ఎంకరేజ్ చేసిండు. నాకు టికెట్ 3 సార్లు ఇచ్చిండు. కష్టాలు ఉన్న కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నా అక్కడ వెళ్ళకుండా నేను ఆ కుటుంబంతో ఉన్నా. నేను ఆ కుటుంబం రుణం తీసుకున్నాను. వైసీపీలో ఉన్నా నేను. జగన్ గారు ప్రెసిడెంట్ ఉంటే వైసీపీకి నేను జనరల్ సెక్రటరీ ఉంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసిన ఆయన. ఆఫ్టర్ 4 years తెలంగాణ వచ్చింది. నేను చెప్పిన బాబు నేను వెళ్ళిపోతా, తెలంగాణ పార్టీ లేదు కాబట్టి నేను వెళ్ళిపోతా, ఉండను, నన్ను ఉంటే నేను రాజ్యసభ ఇస్తాను. నేను వద్దు, నేను వెళ్ళొచ్చిన. వాళ్ళకి సేవ చేసిన కాబట్టి భగవంతుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి నాకు ఇచ్చిన టికెట్. నేను వాళ్ళకి సేవ చేసిన కాబట్టి వాళ్ళని ఏం ఆశించలేదు. నేను ఇమాందారితో ఉన్నా, నిజాయితీ ఉన్నా కాబట్టి, వాళ్ళతోటి నా హృదయంతో ఉన్నా కాబట్టి ఈ రకంగా సాయం చేసిన దేవుడు. దీనిలో కూడా 3 సార్లు టికెట్ ఇచ్చింది నాకు కేసీఆర్ గారు. 3 సార్లు టికెట్ ఇచ్చినప్పుడు ఇలా ఆయన కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. చాలామంది వ్యక్తులు వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, ఆ వ్యక్తుల్ని ఎంపీలు చేసిన ఆయన, ఎమ్మెల్యే చేసిండు. ఆ కుటుంబాన్ని చూసి, ఆ వ్యక్తిని చూసి ఎట్లా పోతుందో నాకు అర్థమైతలేదు. నేను పోయే వ్యక్తిని కాదు. నేను ఒకసారి నేను నా ఆలోచన చెప్పిన మీకు, నేను అదే ఆలోచనతో ఉంటాను. నేను ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి దాకా ఉంటాను. నేను వాస్తవంగా బీఆర్ఎస్కి గడ్డుకాలం నడుస్తుందనే చెప్పొచ్చు. గతంలో ఓటమి పాలైనా కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న వేళ, రెండోది ఇప్పుడు కవిత గారు అరెస్ట్ అయిన వేళ, పార్టీలు నిజంగానే మారుతున్న నాయకులందరిని గురించి అందరు సీఎంలు వేరు, కేసీఆర్ వేరు అనేవాళ్ళు. కారణం ఏంటంటే ఈయన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి ముఖ్యమంత్రి అయిన నాయకుడు. ఇలాంటి సమయంలో పార్టీ మారుతున్న నాయకులకి మీరేం చెప్తారు? పార్టీ మారే నాయకులు స్వార్థపరులు. నిజంగా రాజకీయాల్లో వ్యాపారస్తులు రావద్దండి. వ్యాపారస్తులు వస్తే వాడు స్వార్థం చూసుకుంటుంది తప్ప పార్టీని చూడాడు. డబ్బులు ఉన్నవాడు వాడు 100 కోట్లు పెడతాడు, 50 కోట్లు పెడతాడు, వాడు గెలుస్తాడని తెస్తే మనకే ఎగనామని పెడిపోతాడు. వాడు పోయేటంతా వాళ్ళు భూకబ్జాలు చేసిన కావచ్చు, దందాలు కావచ్చు, రేపు ఈ గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెడుతుందని భయంకు పోయి సరెండర్ అయిపోయి వాళ్ళు టికెట్ తీసుకొని గెలుస్తుంది. సార్ వేరే విషయం. వాల్యూ ఉండదు వాళ్ళకి ఎలాంటి వాల్యూ ఉండదు చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ టికెట్ ఇచ్చేది ఉంటే లాయల్గా ఉన్న వ్యక్తికి ఇద్దాం. డబ్బులు ఉండలేకపోయినా వాడికి ఇద్దాం. గెలిస్తే కూడా మనతో ఉంటాడు, ఓడిపోయిన మనతో ఉంటాడు. వాడు గెలుస్తాడు, 10,000 అన్న 50 లక్షలు పెడతాడు, నేను ఇవ్వాలకు. నిజాయితీగా ఉన్న వ్యక్తులకి ఇద్దాం. వాళ్ళు ఉంటారు మనతోటి. నేనేమంటున్నా అంటే, ఎవరైతే పోతున్నారో ఇవాళ కళ్ళతో చూస్తున్న వాళ్ళు, మీరు అన్నీ వాడుకొని, అన్ని వ్యాపారాలు నడుపుకొని, డబ్బు సంపాదించుకొని ఇలా కష్టం ఉండే పార్టీ పారిపోతే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? లేకపోతే వేరే పార్టీ టికెట్స్ పోతాం అనుకో, వాళ్ళు పనిష్మెంట్ ఇయ్యారా? నీకు ఇస్తారు కదా. ఇంకోటి అంటున్నా, కష్టాలు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఏం కష్టాలు లేదు. ఎగ్జాంపుల్ చెప్తుండే నేను. టీఆర్ఎస్ పార్టీకి అధికారంకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పీసీస్ బ్యాండ్లు వచ్చిన పార్టీలకు, డిసినాస్ పీసీస్ బ్యాండ్ వచ్చిండు లేదా ఈ పార్టీలకు రిజైన్ చేసి రాజ్యసభ మెంబర్ ఏండా? కేసీఆర్ వచ్చిండు పీసీస్ బ్యాండ్ చేసిన ఆయన ఉన్నాడా? ఇక్కడ రాజ్యసభ మెంబర్ ఏండా? లక్ష్మయ్య గారు వచ్చిండా పీసీస్ బ్యాండ్ చేసిన? ఎట్లా వచ్చిన వాళ్ళు? పీసీసీలే వచ్చారు. మీ పార్టీ పవర్ లేకపోతే కొంతమంది వారిపోతారు, కానీ పార్టీ మాత్రం ఉంటుంది. మేము ఏం చేయకుండా పర్లేదు,
వచ్చే 5 నెలలు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మనకు. వీళ్ళు చేసే తప్పటికి వస్తుంది మాకు. అంత ధైర్యం నమ్మకం నాకు ఉంది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు చివరి క్షణాల వరకు పోయారు. కోవిడ్ వస్తున్నప్పుడు ఆర్టీసీ చైర్మన్గా మీకు ఇచ్చినప్పుడు బాధ్యతలు, మీ ప్రయాణం ఎక్కువగా హైదరాబాద్ నుండి నిజామాబాద్ నుండి హైదరాబాద్ చాలా కష్టంగా సాగింది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఒక దశలో ఇంకా తిరిగి రారేమో, చనిపోతారేమో, ఇంకా కోవిడ్ ఆయనని చాలా కష్టంగానే ఉండింది, ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అని అన్నారు. చివరి క్షణాలేమో అని అన్నారు. నా అట్లేమనుకోలేదు. చాలామంది కూడా కాన్స్టిట్యున్సీలో కావచ్చు ఫస్ట్ వచ్చిన కోవిడ్ అయితే చాలా భయంకరంగా ఉంది. నాకు టెస్ట్ చేసుకుంటే ఎప్పుడైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిందో ఇంత కూడా భయపడలేదు నేను. డ్రైవర్కి చెప్పిన, డ్రైవర్ నువ్వు రాకురా పోయి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకున్న భార్య చెప్పిన, నువ్వు బండి ఎక్కువ నీకు కూడా వచ్చింది అది. ఇద్దరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వచ్చాను మేము. వచ్చి బండి వేసాలు పడేసి మీకు పండుకుని అయిపోయి. ధైర్యం అంతే. చాలా మంది ధైర్యం లేక చచ్చిపోయినారు చాలా మంది. కరోనా అంటే ఇది తీసుకున్నాడు. నేను మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళి నేను ఒక వీడియో రిలీజ్ చేసిన. నేను ఎవరు భయపడితే చచ్చిపోతారని చెప్పాను. నేను భయపడి నేను బాగున్నాను చెప్పాను. నేను ఎవరు భయపడద్దని చెప్పాను. చాలా మందిని కాపాడినా నేను. బయటకు వచ్చి కూడా చాలా మంది కాపాడినా. ధైర్యం చెప్పిన అంతే, ఏం లేదు. 3 సార్లు వచ్చింది నాకు కేటీఆర్ గారు అన్న 2 సార్లు బాగా భయంకరంగా ఉన్నాడు, నాకు చచ్చిపోయిందని చెప్పేసి నేను. 3వ సారి వచ్చింది నాకు. డోంట్ కేర్. మన ధైర్యమే మనం బతికిస్తుంది. కానీ సార్ హాస్పిటల్లో చాలా సివియారిటీ చూసిన క్షణం ఏమైనా ఉందా? చాలా మంది చూసినా. మీకు మీ ఆరోగ్య విషమంగా మారిన సమయం ఏమైనా గమనించారా మీరు? విషమంగా మారలే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు, ఏం కాదు నాకు అనుకున్నాను అంతే. ఏం విషయం కాదు నాకు. నా భార్యకి ఏం కావద్దు అనుకున్నాను. మీ విల్ పవరే అంతే, ఏం లేదు. విల్ పవరే. 3 సార్లు అటాక్ చేసినా చచ్చిపోలేదు నేను. 3 సార్లు కరోనా వచ్చినా చచ్చిపోలేదు. భగవంతుడు ఎందుకు బతికిచ్చిండంటే ఇంకేదో గొప్ప బాధ్యత నాకు అప్పగిస్తుండొచ్చు అంతే. నాకు ఒకసారి ఇట్లా నేను నిమిషాలు అడిగింది డాక్టర్, సార్ 3 సార్లు చచ్చిపోయి బతికింది కదా, ఎందుకు బతికిచ్చింది దేవుడు అన్నాడు. నాతో ఏదో మంచి కార్యక్రమం చేపిస్తున్నా అమ్మ, అందుకని బతికించాను చెప్పాను. మంచి కార్యక్రమం. ఆ 3 జరిగిన తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే నేను. ఇప్పుడు కూడా ఎంపీ కావచ్చు రేపు. ప్రజలు ఒకవేళ దీవిస్తే తప్పకుండా అవుతా. బాజిరెడ్డి గోవర్ధన్ గారి అంతిమ లక్ష్యం ఏంటి? రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే జీవిత అంతిమ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఒకటే, నేను ఉన్నా చనిపోయినా మంచి పేరు ఉండాలా, నాకు ఉండాలా, నా కుటుంబానికి ఉండాలా, నా పిల్లలకు ఉండాలని కోరుకుంటా. చెడు పేరు మాత్రం రావద్దు. నా లక్ష్యం అంతేగా. చివరి కోరికల్లాగా ఉంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి చివరి కోరిక ఏముంటుంది? ఏముంటుంది, మా మన్మరాళ్ళు అందరూ హాయిగా ఆడుకుంటూ ఉండాలా, పిల్లలకి ఎంకరేజ్ చేయాలి. నేను స్కూల్ తీసుకుపోవాలా, కాలేజ్ తీసుకుపోవాలా, దించాలా అనే ఆలోచన తప్ప వేరేముండదు నాకు. ఎవరు నచ్చితే మాట్లాడలే మా వాళ్ళు. రాజకీయ పరంగా వచ్చిన తర్వాత కుటుంబం కానీ మీకు వ్యక్తిగతంగా ఇచ్చుకున్న సమయం కానీ చాలా తక్కువ. చాలా మిస్ అయి ఉంటారా సార్ లైఫ్లో? మిస్ అయితే నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది. నాకు రాడు తెలిపోయినా నేను. భోజనం కూడా చక్కగా చేయను నేను. 11 అయితే 12 అవుతుంది, 1 అయితే కూడా మా వాళ్ళు మొత్తుకుంటారా అని పోను నేను. జనం పంపించిపోతా అనిపిస్తాను నాకు. జనం పంపించిపోతాం ఏముండదు. పాపం చాలా దూరంకి వెళ్ళి వస్తారు కదా, బస్సులు వస్తారు, డబ్బులు ఉండే వాళ్ళకు బస్సులు ఎక్కేస్తారు, నాకు కలుస్తారు. నాకు పని చేస్తే పెన్తో రాస్తా, సంతకం పెడతా, మా పిఎలు ఉంటారు, లేదా ఫోన్ చేస్తా, ఏముంది అని టైం అంతా ప్రజల కోసం గడిపిన సందర్భాలు. సార్, ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణం మీది. జీవితంలో ఎప్పుడైనా ఒక కష్టం ఎదురుపడి ఇంకొక కాల్ తీసి వేయలేనేమో అని ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఫైనల్ ఏం లేదండి. లేదంటే ఎవరో భయపడి? ఒక విషయం చెప్తా మీకు, డబ్బులు లేకుండా రాజకీయం చేసిన. ఈవెన్ ఇండిపెండెంట్ చేసినప్పుడు కానీ, ఆర్మీ ఎమ్మెల్యే అయినప్పుడు కానీ, బాన్సోడ్ ఎమ్మెల్యే అప్పుడు కానీ, ఏం ధైర్యమే అంతే. నన్ను నెట్టింది ధైర్యమే. నిజామా రూల్ అప్పుడు కానీ ధైర్యం నెట్టిన. ఏం కాదు, నేను గెలుస్తా అంటే గెలుస్తా అంతే. అట్లా ఉండదు నాకు ధైర్యం. ఎదుట ఎవడైనా ఉండే నాకు సంబంధం లేదు. ప్రజలకు వెళ్తా, నేను ప్రజలు చూసుకుంటారు అంతే కదా. యువ నాయకుడిగా కేటీఆర్ గారు ఫ్యూచర్లో బీఆర్ఎస్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్తాడనే నమ్మకం ఉందా? డెఫినెట్. కేటీఆర్ గారి యొక్క విజన్ మంచి విజన్. ఈవెన్ నాకు తోడు హరీష్ రావు గారు, వీళ్ళిద్దరు ఉంటే కృష్ణార్జున్ లాగా ఉంటుంది. డెఫినెట్గా పార్టీ ముందుకెళ్తుంది, మళ్ళా ప్రభుత్వంలో వస్తుంది, మంచి పరిపాలన చేస్తున్న నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు చాలాసార్లు కూడా హరీష్ రావు గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఏ నిమిషం అయినా ఫ్యామిలీలో తెగాదాలు ఉన్నాయి, పార్టీ మారొచ్చు అనే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. దాని గురించి ఏం చెప్తారు? జనం వట్టి రూమర్స్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అట్లా లేదు. వాళ్ళు మంచి కలిసి ఉంటారు, ఇబ్బంది లేదు. బావమరుదులు వాళ్ళిద్దరు కృష్ణార్జునులు లెక్క ఉంటారు మంచిగా. నేను చూస్తున్నా కదా, రాజకీయాలు ఏదో పుట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబం నలుగురు దోసుకుని, మరి ఎంత పెద్ద కుటుంబం రేవంత్ రెడ్డిది, 7 అన్నదమ్ములు, 7 దుకాణాలు అయిపోయాడు. దాన్ని ఏమంటారు? అవునా కదా మరి.
ఆరోపణ చేయడం 10 చేయొచ్చు, కానీ గాలి వార్తలు చేయదు కదా. నేనేమో ఇప్పుడు చాలామంది అంటారు అన్న గాలి బాగుందన్న మోడీ ఉండని, గాలి బాగుంటే మోడీ మంచోడు కావచ్చు, ఇది ఒక్కరు గెలకపోతే ఏమవుతుంది? ప్రధానమంత్రి కాడా? తెలంగాణ 10 రాకపోతే ఎంపీలు 400 వస్తారు, 390 వస్తుంది కదా, ఉంటారు ఆయన ఉండని. దీనివల్ల ఏమో ఉపయోగం లేదు మనకు అని చెప్తాను నేను, అంతే కదా. చాలామంది మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి, ఈడు ఓడిపోవాలా, అలా కాదు, బాగా కోరుకున్నారు. అదే స్టేజ్లో మనోడు ఉన్నాడు, అదే స్టేజ్లో అరవింద్ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాడర్ కాడి నుంచి తిడుతున్నారు. నేను బహిరంగ చెప్తున్నా క్యాడర్ మొత్తం టోటల్ యాంటీ. నాకు 3 ఎందుకు పడతాయి, 3 ఎందుకు పడతాయి? ఇది గెలిస్తే మళ్ళీ ఆగడం అంటారు కదా ప్రజలు, ఓడగొడతారు 100%. ఫైనల్గా నిజామాబాద్ ప్రజలకి సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా బాజిరెడ్డి గోవర్ధన్ ఏదైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మా నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాను, మీరు చాలామందిని ఎంపీలను చూసాను, మీరు ఈవెన్ కవితమ్మని చూసాను, మీరు అరవింద్ని చూసాను, మీరు అందులో మధుయాస్ గౌడ్ని చూసినారు, తర్వాత చాలామంది చూసిన వాళ్ళు. సరే నేను అందరికంటే బాగా ఎక్కువ చేస్తా అని చెప్పడం లేదు, కానీ విభిన్నంగా ఉంటుంది అది. నేను గెలిస్తే, ప్రజల దయవల్ల నేను గెలిస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తో నేను గెలిచిన తర్వాత అధికారంలో నేను లేకపోవచ్చు, స్టేట్లో లేకపోవచ్చు, సెంటర్ లేకపోవచ్చు, కానీ నేను గతంలో ఉన్న వాళ్ళు చేయనటువంటి పనులను నేను చేస్తాను. అధికారంలో వాళ్ళకి కన్విన్స్ చేస్తున్నా, పోరాటం చేస్తున్నా, ఏదో చేస్తా. బరల్ ఈ నా పీరియడ్లో ఏది 5 years పీరియడ్ నేను అంత లోపల నేను ఏం చేయాలో చేస్తాను. మొత్తం టోటల్గా మా జిల్లాను, మా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను డెవలప్మెంట్ చేస్తానని నమ్మకం నాకుంది. చేస్తా, మంచి పేరు సంపాదించుకుంటా. తప్పకుండా సార్. ఏ ప్రశ్నలు అడిగినా కూడా నిజంగానే అంతే గట్స్ ఓరియంటెడ్గా ఎక్కడ ఇబ్బంది పడకుండా చెప్పారు. కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, ర్యాపిడ్ ఫైర్లో నేను 2 పేర్లు చెప్తాను, మీరు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు అని చెప్పాలి. రైట్, స్టార్ట్. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి. నేను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బీసీలను బాగా ఎంకరేజ్ చేసినాను. నేను ఆ పొజిషన్లో ఉంటే నేను బీసీలు బాగా ఎంకరేజ్ చేసిండు. ఆయన బాగా లైక్ చేస్తాను. నేను ఓటేలే లైక్ చేస్తాను. ఇప్పుడు ఏర్పడుతుంది మాకు బీసీలను ఎంకరేజ్ చేస్తలేదు, ఇప్పుడు ఏర్పడుతుంది నాకు. ఆయన బాగా బీసీలను బాగా ఎంకరేజ్ చేసింది. దేవేంద్ర గౌడ్ గారిని కానీ, శ్రీహరి గారిని కానీ చాలామంది బీసీలను ఎంకరేజ్ చేసినారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా బీసీలు ఎంకరేజ్ చేయాలండి. దాదాపు బీసీలు 50% ఉంటారు, ఎస్సీలు ఉంటారు, మైనారిటీస్ ఉంటారు. వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఎక్కువ సంఖ్యలో అగ్రవర్ణ వాళ్ళని తీసుకొని చేస్తే ఏమైతే కింద నిరాశ నిస్పృహలతో చాలామంది ఉన్నారు. అది చేయొద్దు అనేది నా ఉద్దేశం. తర్వాత రాజశేఖర గారు పరిపాలన, పేదవాళ్ళ కోసం చేసిన పరిపాలన చేసింది ఫస్ట్ ఎన్టీ రామారావు, తర్వాత రాజశేఖర గారు. ఇద్దరు లైక్ చేస్తాను నేను. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కరెక్ట్ పర్సన్ కాదు, నమ్మకమైన వ్యక్తి కాదు ఆయన. ఆయన ఇచ్చే హామీలు కూడా ఇవ్వండి, నమ్మడు కూడా. ఎందుకంటే నేను చాలా చూసిన, ఆయన దగ్గర నుండి చూసిన. అపోజిషన్గా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటే నేను చూసిన, ఏది కూడా ఆయన కరెక్ట్ చేయడు. ఎక్కువ మాటలు చెప్తాడు, వాళ్ళు తక్కువ చేస్తాడు. దాన్ని ఎట్లా అంటే అన్ని నేనే చేసినట్టు చూపిస్తాడు ఆయన, ఏముండదు అక్కడ. కేసీఆర్ ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? రాజశేఖర్ తర్వాతనే కేసీఆర్. రాజశేఖర్ తర్వాత కేసీఆర్. ఎందుకంటే రాజశేఖర్ గారు రైతాంగాన్ని ఆదుకున్నాడు, రైతులకు అన్ని విధాలు ఆదుకున్నాడు. తర్వాత కేసీఆర్ గారు అంతకంటే ఎక్కువ ఆదుకున్నాడు. ఆయన చేసిందే కాకుండా ఎక్కువ గిన చేసిండు. ఈ ఇద్దరిలో కూడా ఉన్న సమానత్వం ఉంది. ఇద్దరు కూడా ఎందుకు ఫస్ట్ ఆయన అయింది కాబట్టి ఆయన చెప్తున్నాను. ఫస్ట్ అయింది రాజశేఖర్ గారు. ఆయన కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. తర్వాత నీకు 2 రూపాయల కిలో బియ్యం ఎంటర్ చేసిన ఆయన కొనసాగించిండు. రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే వైఎస్ఆర్, ఆ తర్వాతనే కేసీఆర్. ఇప్పుడు అడగబోయే ప్రశ్న ఖచ్చితంగా ఒకరినే సెలెక్ట్ చేసుకోవాలి, క్లియర్గా చెప్పాలి. కేటీఆర్ ఆర్ హరీష్ రావు? కేటీఆర్ ఏమో యంగ్ నాయకుడు. ఆయనకు ఎటుంటుందంటే ఎవరు వచ్చినా రెస్పాండ్ కావాలి, ఏదైనా పని చేయాలనుకుంటాడు. హరీష్ రావు గారు 100% రాజకీయ నాయకుడు. ఈయన 100% రాజకీయ నాయకుడు కాదు, కేటీఆర్ గారు పని చేస్తాడు. కానీ ఆయన 100% రాజకీయ నాయకుడు. నేను చెప్తాను, నువ్వు కూడా 100% రాజకీయ నాయకుడు కావాలని చెప్తాను నేను. సహజ నవ్వుతా వెళ్ళిపోతాను ఆయన. అంటే నిజంగా చూస్తే ఇద్దరి కలయికనే బాగుంటాయి పార్టీకి. ఎవరు విడిపోయినా ఇబ్బంది. ఇద్దరు కలిసి ఉంటేనే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటారు, అభివృద్ధి చూస్తారు వాళ్ళు. అదే నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులో కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ నాయకుడు అంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేను దూరం నుండి చూస్తున్నా. ఆయన స్టైల్ వేర్లే, ఆయన మనసులో చేస్తారు. ఆయన ఎవడు చెప్పిన వినడు.
ఆయన మనసులో ఏం చేస్తాడంటే చంద్రబాబు ఇన్నట్టు చేస్తే చేయడు ఆయన, ఈయన అసలు వినడు. ఆయన మనసులో అదే పెట్టుకుని ఫిక్స్ అయిపోతాడు. మనం ఎంతనే చెప్పు నువ్వు ఇన్నట్టు ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇద్దరు తేడా అది. కానీ ఈయన మాట ఇచ్చినట్టు తండ్రిలాగా చేస్తాడు, ఈయన చేయడు. చంద్రబాబు సబితా ఇంద్రారెడ్డి, కల్వకుంట్ల కవిత ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? సరే, సత్యేంద్ర రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీలో ఉండే ముందు రాజశేఖర్ గారు అప్పుడు ఉండే. తర్వాత ఎప్పుడైతే కుటుంబం కష్టాలు ఉండదో అప్పుడు రాలే ఆమె రాజశేఖర్ గారి కుటుంబం కష్టాలు ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ మహిళా హోమ్ మినిస్టర్ చేసింది ఆయన. అవును. ఆ కుటుంబం కష్టంలో రాలేదు ఆయన. నాకు బాధ అనిపించింది, నాకు రాలే ఆమె. కవిత అంటే కవిత మా నాయకులు కాబట్టి, కేసీఆర్ గారి కూతురు కాబట్టి, మాకు ఎంపీ ఉండే కాబట్టి ఆమె వేరు ఈమె వేరు. చెప్తాను, తేడాలు చెప్తాను మీకు నేను. నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ చాలా మంచి వ్యక్తి. ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిండు. ఆయన ఎక్కడ ఈవెన్ ఆర్థికంగా బలోపేతం చేసిన ఆయన. ఇది అంతా అవుతుందే. సరే ఏంటంటే ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి, మాటలు ఎక్కువ ఉంటాయి, పని తక్కువ ఉంటుంది. ఆయనేమో అప్పులు తక్కువ చేసి, నేనే అప్పులు ఎక్కువ చేసి నేను ఇంకా మాటలు అయితే చెప్పరాకుంటున్నాను. అప్పుడు ఆయన జమాన్లో పాపం సోషల్ మీడియా లేకుండే ఉంటే ఒకవేళ ఆయనే చాలా గొప్పోడు. ఈ సోషల్ మీడియాలో 90% వాడుకుంటారు కాబట్టి హైప్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి. ఇందిరాగాంధీ డేర్ డాషింగ్ మనిషి, ఆమె ఉక్కు మహిళ ఆమె. అటల్ బిహారీ వాజ్పేయి సౌమ్యుడు. ఆయన ఏంటంటే చాలా మంచి మృదు స్వభావి, మంచి వ్యక్తి, చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన కన్నింగ్ నేచర్ లేకుండే మంచి వ్యక్తి ఆయన. నెక్స్ట్ క్వశ్చన్స్ జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ అడుగుతా. కేసీఆర్. ఆయన మనసులో ఉంటుంది అని చేయాలని. కేటీఆర్. హై లెవెల్ ఉంటుంది ఆలోచన, ఏమైనా హైటెక్ లాగా ఉంటుంది ఆలోచన. హరీష్ రావు. రాజకీయ నాయకుడు. రేవంత్ రెడ్డి. పచ్చి అబద్ధాల కూర, ధర్మపురి అరవింద్. టూ మచ్ అన్నట్టు అబద్ధాలు చెప్పుట్లా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వదిలిపోతూ ప్రశాంత్ రెడ్డి. పనిచేస్తాడు. కవిత. ఆయన మహిళా నాయకురాలు, మహిళలో చాలా మంచి పట్టు ఉంది ఆమెకు. పొంగులేటి శ్రీనివాస్. శ్రీనివాస్ రెడ్డి కింగ్ మేకర్ ఆయన. నరేంద్ర మోడీ. అంటే హైప్తో బాగా ఎక్కువ పేరు సంపాదించుకుంటాడు ఆయన. రాహుల్ గాంధీ. ఫ్యూచర్ నాయకులకు గుర్తులేడు నాకు ఆయన. చీమన్పల్లి. నా సొంత ఊరు. బాజిరెడ్డి గోవర్ధన్. ఒక వ్యక్తిని అంతే. నిజామాబాద్ రూరల్ మీ కాన్స్టిట్యున్సీ గురించి. ప్రజలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా చెడ్డవాళ్ళు లేరు. ఈవెన్ మైనారిటీస్ చాలా ఎక్కువ ఉంటారు, మన ఎస్టీస్ చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో చాలా మంది నన్ను గోవర్ధన్ నాయకుడు అని పిలుస్తారు. నన్ను మా గవర్నమెంట్ అనుకుంటారు వాళ్ళు. ఎందుకు ఓటేలు అది వేరే విషయం. అది ఎస్సీలు కూడా బాగుంటారు, తర్వాత బీసీలు, ఓసీలు అందరు నాకు బ్రదర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా ఉంటారు నాతో. ఫైనల్గా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న వేళ బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఇది నాకు పార్లమెంట్ సీట్ కొట్టాడడం అనేది ఫస్ట్ టైం. నేను చాలాసార్లు అసెంబ్లీ కొట్టాడినా, 6-7 సార్లు కొట్టాడినా, నేను పోటీ చేసిన. నేను పార్లమెంట్ సీట్ ఫస్ట్ టైం. నాకున్న అనుభవంతో, నేను గెలిచిన తర్వాత నాకున్న అనుభవంతో నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని నేను తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 చేస్తా అంటలేను, నంబర్ 2 అనే చేస్తాను. అంటే జనం మెచ్చుకోవాలి నన్ను. అరే ఈ వ్యక్తి ఎంపీ ఉన్నప్పుడు ఈ పని జరిగింది, మాకు ఫలానా కార్యక్రమం జరిగింది అనేది చెప్పుకుంటూ చేస్తాను నేను. రైట్ సార్. ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా నెరవేర్తించాలని పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం సిద్ధపడుతున్న వేళ ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ అనే నేను అని పార్లమెంట్లో చూడాలి, మీ గలం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశయాలు, మీ ఆశలన్నీ కూడా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సమయాన్ని సిగ్నేచర్ స్టూడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మహేందర్, చాలా చాలా థ్యాంక్స్. చాలాసార్లు నన్ను అడిగిన మీరు ఇంటర్వ్యూ కావాలన్నా అని, ఎందుకో నాకు అనిపించలేదు, ఇప్పుడు నాకు అనిపించింది. కాబట్టి చాలా మంచి చర్చ జరిగింది మనలో. ఈ చర్చను ప్రజలు చూడాలా, ఆదరించాలని కూడా నేను కోరుతున్నా. మీ సిగ్నేచర్ స్టూడియో కూడా చాలా పేరున్నటువంటి స్టూడియో ఇది. ఇంకా మంచి పేరు సంపాదించాలని, ఇంకా ఎక్కువ వ్యూవర్స్ చూడాలని నేను మనసారా కోరుతున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బాజిరెడ్డి గోవర్ధన్ గారు నా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, నేను ఆయనకి ఓటర్నే. సో ఫైనల్గా ఈ సమయాన్ని ఇచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ ఈ మంచి ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని, అలాగే పార్లమెంట్ ప్రజలందరూ, ఎక్కడైతే నిజామాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆయన ఆశయం కోసం, ఆయన ఆశయాలేంటో, ఆయన ఆలోచనలు ఏంటో ఖచ్చితంగా క్లుప్తంగా చెప్పారు. సో నిర్ణేతలు మీరే. ఖచ్చితంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారి గురించి ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.